మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. దేవాతి దేవుడైన యేసుక్రీస్తు శిలువ యాగం అయిన తర్వాత, రక్షణ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రపంచమందడికి, యూదులేని, అన్యులేని, గ్రీసులేని, రోమన్సేని, భూదిగంతముల వరకు సర్వ సృష్టికి, సర్వ మానవాళికి, మానవుడు అని పిలువబడే ఎవరికైనా పరలోక రాజ్యం యొక్క సువార్త ప్రకటించండి. రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గాన్ని మీరు బోధించండి. ఇదిగో మనిషి జన్మతః కర్మతః పాపి. ఆ పాపం నుంచి రక్షించాలంటే, ఆ పాపం యొక్క పర్యవసానాల వల్ల దేవుడు మనిషి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని కోల్పోయి దేవుని ఉగ్రత మనిషి మీద ఉంది. కాబట్టి యేసుక్రీస్తు శిలువ అనే సంధితో తిరిగి రికన్సిలియేషన్ అయ్యి, తద్వారా నిత్యత్వంలో దేవునితో సత్సంబంధంగా కొనసాగి ఆయనతో ఆనందంగా గడపాలి. దానికంటే ముందు పాప ప్రక్షాళన జరగాలి. ఈ సువార్త శిలువ సువార్త. ఈ సువార్తను సర్వలోకానికి ప్రకటించండి అని దేవుడు శిష్యులకు ద గ్రేట్ కమాండ్ ఇచ్చినప్పుడు, వాళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేక మందిని దేవుని వైపు, అనగా దేవాతి దేవుడైన క్రీస్తు వైపు మళ్లించి దేవునితో వాళ్లకు సంధిని చేశారు. సో ఇదే విషయాన్ని ఈరోజు కొంతమంది సువార్త ప్రకటిస్తున్నప్పుడు నచ్చని వారు, గిట్టని వారు, ఆ సువార్తను అంగీకరించని వారు ఆ ఇస్తున్న బైబిల్ను చేతితో కింద పడేసి కాలుతో తొక్కి దాన్ని నిప్పంటించి కాల్చేస్తే బైబిల్కి, ఆ సువార్తకి ఎలాంటి నష్టం లేదు. సువార్త ప్రకటించే వారిని దేవుడు ఇంకా లేపునుగాక. బైబిల్ని ప్రింట్ చేసే సామర్థ్యం అనేకులకు ఇంకా ఇచ్చునుగాక. కానీ నేడు క్రైస్తవ సంఘంలో, సమాజంలో జరుగుతున్న ఒక దుర్భరమైన విషయం, అనేకులు మేము క్రైస్తవులం అనుకుంటారు, చర్చికి వస్తారు, వాక్యం చదువుతారు, కానీ వారు చదువుతున్న వాక్యాన్ని, వారు ఏదైతే వింటున్న వాక్యాన్ని, వారు ఏదైతే బోధిస్తున్న వాక్యాన్ని, దేవుడు ఏదైతే బయలుపరిచాడో ఆ వాక్యాన్ని సరిగ్గా బోధించక ఆ వాక్యాన్ని వక్రీకరిస్తే అది అనేకులకు ఎక్కువ హాని కలుగజేస్తుంది. 10 బైబిల్ కాల్ చేస్తే దేవుడు 100 బైబిల్ ప్రింట్ చేసే కృపనిస్తాడు. కానీ ఒక్క వచనాన్ని మనం వక్రీకరిస్తే ఆ నష్టం కొన్ని లక్షల మందిని తప్పుదారిలో పట్టిస్తుంది, నరకానికి దారి చూపిస్తుంది. సో ఈ విధంగా బైబిల్ మీద దాడి అనేది మన క్రైస్తవ సమాజంలో ఉంది, అలాగే భౌతికంగా బయట ఉంది, ఆత్మీయంగా మన సమాజంలో ఉంది, అలాగే ఈ దుర్బోధ శాఖలనే వాటి ద్వారా ఉంది. సో రకరకాలుగా బైబిల్ మీద దాడి. ఎందుకు ఒక బైబిల్ మీద ఇన్ని రకాల దాడి అంటే, క్రైస్తవం అనేది ఒక విప్లవం. అది మనిషిని అంతర్గతంగా పురికొల్పుతుంది, సత్యం వైపు నడిపిస్తుంది. మనిషి అభిప్రాయాలను తుంగలో తొక్కి కేవలం సత్యం వైపు, దేవుని వైపు నిలబడేలా చేస్తుంది. సో ఎప్పుడైతే సత్యం వైపు, అసత్యం నుంచి సత్యం వైపు మలుతున్నప్పుడు, అసత్యం ఊరికనే ఉండదు కదా, ఆ సత్యాన్ని పాతిపెట్టడానికి అసత్యం రాళ్ళేసి ఆ సత్యాన్ని కనబడకుండా మాయం చేద్దామని, సమాధి చేద్దామని అనుకుంటే, సత్యం ఎంత పవర్ఫుల్ అంటే అది దేనితో ప్రభావితం చెందదు. సత్యమే అన్నిటినీ ప్రభావితం చేస్తుంది, కానీ దేనితో ప్రభావితం చెందదు. ఎందుకంటే దేవుని నుంచి వచ్చింది. అలాగే క్రైస్తవం మీద, బైబిల్ మీద, క్రైస్తవ బోధల మీద ఈరోజు ఎన్ని దాడులు జరిగినా అది ఒంటిగానే నిలబడుతుంది. దానికి తోడు అవసరం లేదు. చివరికి అన్నీ దాని ముందు మోకరిల్చాల్సిందే. హైందవ భావజాలం కలిగిన వ్యక్తులు బైబిల్ని ఏం చేయలేక, బైబిల్లో లేని దాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ ఈరోజు సమాజంలో అమాయకులకు, హైందవులకు, అమాయక క్రైస్తవులకు బైబిల్ను చూపిస్తూ వాక్యాల్ని వక్రీకరించి, అక్కడ తప్పు లేని దాన్ని తప్పు ఉన్నట్టుగా సృష్టించి తప్పు సమాచారాన్ని బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నం ఈరోజు అనేక హైందవులు, అలాగే
లోకంలో బైబిల్ అంటే నచ్చని వాళ్ళు, క్రీస్తు అంటే గిట్టని వాళ్ళు ఎంతోమంది ఈరోజు ప్రత్యేకంగా అదే పని మీద ఈరోజు పనిగట్టుకొని మరి ఛానళ్ళు పెట్టుకొని బుక్స్ రాసి ఈ ప్రతి ఇంటింటికి తిరిగి ఇదో బైబిల్‌లో తప్పులున్నాయి. ఇగో బైబిల్ ఇలా ఉంది. బైబిల్ ఇలా ఉంది అని చెప్తూ బైబిల్‌ను ఏ విధంగా అయితే చదవాలని దేవుడిచ్చాడో ఆ విధంగా చదవకుండా ఒక దురుద్దేశంతో చదివి, ఆ దురుద్దేశంతోనే బైబిల్‌ని తప్పుగా అర్థం చేసుకొని ఆ తర్వాత ఏమీ తెలియని వారికి బైబిల్ ఇలా ఉంది, అలా ఉందని లోపాలను ఎత్తి చూపించి, లోపం లేని దాన్ని లోపంగా క్రియేట్ చేస్తున్నారు. సమాజంలో కొంత బైబిల్‌ని వక్రీకరించి దాంతో డబ్బులేరుకునే ఈ బిచ్చగాళ్ళ బ్యాచ్ అనేది ఈరోజు సమాజంలో యూట్యూబ్‌లో మరీ ఎక్కువైపోయింది. అందులో ఈ శివశక్తి ఛానల్, జనశక్తి ఛానల్, మా పాస్టర్ సత్యబాబు ఏలియా అని, ఆ తర్వాత ఈ ఎక్స్ పాస్టర్ ప్రవీణ్ అని. సో, చాలామంది క్రైస్తవం పేరుతో చిల్లర ఏరుకుంటూ ఈరోజు కోటీశ్వరులు అయిపోయారు. అలాగే ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. ఆ తర్వాత హేతువాదు, ఆ తర్వాత నాస్తికులు, ఇలా ప్రతి ఒక్కరు బైబిల్ మీద బురద జల్లి తద్వారా వాళ్ళు ఫేమస్ అయిపోయారు. కానీ బైబిల్ ఆ రోజు ఆది సంఘం అపోస్తుల కాలంలో కూడా ఎన్నో తప్పుడు బోధలు వచ్చినా వాటన్నిటిని సమర్థవంతంగా ఎదిరించి అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కేవలం అదే స్టాండర్డ్‌ని మెయింటైన్ చేస్తూ ఎవరికీ లొంగకుండా, అది శాస్త్రీయతకు, పురావస్తు ఆధారాలు గాని, చారిత్రతకు ఏ విషయంలో ఒక్క కాంట్రడిక్షన్ లేకుండా, ఒక్క తప్పు లేకుండా సత్యంగా నిలబడి ఈరోజు ప్రపంచానికి సవాలు విసురుతుంది. బైబిల్‌ని ఎవడైనా తప్పుగా ప్రూవ్ చేస్తే చివరికి వాడే తప్పు అనే పరిస్థితికి ఈరోజు ప్రతి ఒక్కరు రావాల్సిందే. దట్ ఈస్ ద బైబిల్, బికాస్ బైబిల్ ఈజ్ ఓన్లీ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యక్షత కాబట్టి దాన్ని తప్పు పట్టడానికి లేదు. మానవ మేధస్సు కొంచెమే. మానవ మేధస్సుతో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎంత చెడు చేద్దామని బైబిల్ చూసినా ఆ మానవ మేధస్సు కంటే దేవుని మేధస్సు ఎంతో గొప్పది కాబట్టి ఏదో ఒక రోజు అది త్రుళ్ళిపడి పాతాళానికి తొక్కివేయబడుతుంది. సో, ఆ విధంగానే మతం మొదలు కొన్ని ప్రశ్నలు బైబిల్ మీద అడుగుతూ ఉంటారు. సాధారణంగా ఇవి అందరికీ తెలియకపోవచ్చు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. మొట్టమొదటిగా బైబిల్‌లో అన్నా చెల్లెల వివాహం ఉందని, బైబిల్‌లో తండ్రి కూతుర్ల అక్రమ సంబంధం ఉందని, మూడోది బైబిల్‌లో మామ కోడల అక్రమ సంబంధం ఉందని, నాలుగోది బైబిల్‌లో తల్లి కొడుకుల అక్రమ సంబంధం ఉన్నది, బైబిల్‌లో అత్త అల్లుళ్ళ అక్రమ సంబంధం ఉన్నది, దావీదు బెత్షెబ పాపం, బైబిల్ దేవుడు సౌలు భార్యను దావీదు కవిగిట్లో చేర్చాడా, తండ్రి తప్పు చేస్తే కొడుకుకు మరణశిక్ష, అమ్నోను తామారు, తండ్రి భార్యలను కొడుకు అప్పగించిన బైబిల్ దేవుడు, శీల పరీక్షలు చేయించిన బైబిల్ దేవుడు, పరమగీతాల్లో సెక్స్, యెహోవాకి 2 భార్యలు, ఏహెచ్కేలు 23లో లంగాలు ఎత్తి చూపిస్తానన్న బైబిల్ దేవుడు, యేసుక్రీస్తు వ్యభిచారి మందు పుట్టాడా అని ఇలా కొన్ని ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తి, ఇవి పెద్ద ప్రశ్నలేం కాదు, కాకపోతే సమాజానికి తెలియదు కాబట్టి ఈ ప్రశ్నలు వ్యక్తిగతంగా దేవుని యొక్క పరిశుద్ధతకు అవమానాన్ని కలిగించేలా, ఆ తర్వాత దేవుని న్యాయాన్ని, దేవుని నీతిని, వీటన్నిటి మీద అటాక్ చేస్తూ ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే దేవుడు ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలకు ఆయన ఎక్కడైనా విరోధంగా ప్రవర్తించాడా అని వీళ్ళు అదే పనిగా దాన్ని వెతుకుతూ దొరకకపోయినా అక్కడ సందర్భం చూడకుండా సందర్భాల నుంచి ఒక వచనాన్ని బయటకు తీసి ఆ వచనాన్ని ఈ ఆజ్ఞకు కాంట్రడిక్షన్‌గా ఉంది. ఇగో పరిశుద్ధుడైన దేవుడు ఇలా లైంగికంగా ఎందుకు చేపిస్తాడు? ఇలా ఎందుకు అనుమతిస్తాడు? అని ఇక్కడ సందర్భాన్ని ఆలోచించకుండా, ఇక్కడ చరిత్రను ఆలోచించకుండా, ఇక్కడ నేపథ్యాన్ని ఆలోచించకుండా ఒక్కదానికి ఇంకొక దాన్ని జత చేస్తూ వాళ్ళు ఇదే దేవుడి అసలైన రూపమని చాలా వింతైన వాదనలు చేస్తున్నారు. ఎందుకంటే చూడండి, బైబిల్ అనేది పరలోకం నుంచి ఊడిపడ్డ బుక్ కాదు. సడన్‌గా దేవుడు రాసిచ్చి మీకు తీసుకొని రాని పడేసిన బుక్ కాదు. ఇది దఫదఫాలుగా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కొన్ని సంవత్సరాలుగా మనుషులను సృష్టిస్తూ, మనుషులను పుట్టిస్తూ,
వారి ద్వారా కార్యాలు జరిగిస్తూ ఆదాము నుంచి హేబేలు కయ్యను, హేబేలు కయ్యను నుంచి నోవాహు, నోహా నుంచి అబ్రహాము, అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 మంది గోత్రాలు. ఆ తర్వాత మోషే, మోషే తర్వాత దావీదు, దావీదు తర్వాత యేసుప్రభు తర్వాత సంఘం, ఆ తర్వాత రెండో రాకడ. సో ఇలా బైబిల్ అంతా ఒక లైన్, ఒక ప్యాటర్న్గా ఫాలో అవుతుంది. సో ఆ సందర్భంలో జరిగిన చరిత్రను మనం బైబిల్లో లిఖించి మనం చదువుతున్నప్పుడు ఆ చరిత్రలో ఏం జరిగింది, అక్కడ మనుషులు ఏ విధంగా ప్రవర్తించారు, దేవుడు ఆ ప్రవర్తనకి ఎలాంటి స్పందన ఇచ్చాడు, ఆ స్పందనలో శిక్షించినప్పుడు దేవుడు మళ్ళీ ఎలా కృప చూపించి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. సో బైబిల్ అనేది డైరెక్ట్ దేవుడు పైనుంచి కింద విసిరేసిన ఒక పుస్తకం కాదు. దేవుడు దైవికమైన పుస్తకమే, అలాగే మనుషులు దాన్ని రాసిన పుస్తకం కూడా. సో ఇలా డివైన్ నేచర్ ఉంది, హ్యూమన్ నేచర్ ఉంది. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్ళ చరిత్ర మనం చదువుతున్నప్పుడు చరిత్ర మనం తప్పు పట్టలేము. చరిత్ర జరిగింది కాబట్టి ఆ జరిగిన చరిత్రని వాళ్ళు లిఖించారు తప్ప దేవుడు ఇలా జరిగించాడు అని ఇక్కడ రాయాల. దేవుడు ఆ జరిగిన ఆ విషయాల్ని కూడా దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకి ఎలాగో అనుకూలంగా మార్చాడు అని మాత్రం మనం చూపిస్తుంది తప్ప, దేవుడు అక్కడ సార్వభౌమాధికారాన్ని మనకు చూపిస్తుంది తప్ప దేవుడు అలాగా చేసినందుకు. ఇంకోటి బైబిల్లో దేవుడిని ఎలా చూపించారంటే, మొదటిగా దేవుడు ప్రేమమయుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయాధిపతి. సో ఆయన తండ్రి. సో ఒక తండ్రిలాగా కుమారుని శిక్షిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు. అలాగే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధతకు ఆటంకం కలిగించేదాన్ని ఎప్పుడు క్షమించాడు. క్షమిస్తే ఆయన పరిశుద్ధుడు కాలేడు. ఆ తర్వాత ఆయన న్యాయాధిపతి, న్యాయం తీరుస్తాడు. ఆయన నీతిమంతుడు, ఎవరైనా అనీతిగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే అక్కడ ఒకవేళ అనీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయనే న్యాయం తీర్చకపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి బైబిల్లో దేవుని యొక్క గుణలక్షణాల ప్రకారం ఆయన ప్రవర్తిస్తాడు తప్ప దానికి విరుద్ధంగా ఆయన ఎప్పుడూ ప్రవర్తించాడు. మనిషి ఒక క్షణంలో మారిపోవచ్చు, అప్పుడే అన్యాయంగా ప్రవర్తించవచ్చు, అప్పుడే న్యాయంగా, అంటే రకరకాల కోణాల్లో మనిషి జీవితం జీవిస్తాడు. కానీ దేవుడు తన గుణలక్షణాల ప్రకారం మారనివాడు. దేవుడు ఎన్నటికీ మారడు, ఒకే రకంగా ఉంటాడు. మనిషి తప్పు చేస్తే శిక్షిస్తాడు, ఆ శిక్షను బట్టి ఆయన అన్యాయస్తుడని మనం అనలేము. ఆ తర్వాత ఆయన శిక్షించిన మనిషి తిరిగి తన పాపాన్ని లేకుంటే తన దోషాన్ని తను ఒప్పుకొని ప్రాయశ్చిత్తపడితే దేవుడు అతన్ని కరుణించి క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణామయుడు కాబట్టి. సో ఆయన ఒక తండ్రిలాగా, ఒక ప్రేమమయుడిలాగా, ఒక నీతిమంతుడిగా, ఒక న్యాయాధిపతుడిగా రకరకాల కాలాల్లో వ్యవహరించుకుంటూ మనిషి పట్ల ఎలా ధోరణులు, మనిషి దేవుని పట్ల ఎలా ప్రవర్తించాడు, మనిషి ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాడు, సో ఇవన్నీ లెక్కలోకి వస్తాయి కదా. సో అక్కడ మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు, దేవునికి ఆ స్పందన ఎలా ఉంది, దేవుడి నుంచి వచ్చే ఆ స్పందన ఎలా ఉంది, ఆ స్పందనని మనం తప్పుగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మనిషి తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆ తప్పుకు దేవుడు సరైన రీతిలో స్పందించకుంటే అప్పుడు మనం దేవుని తప్పు పట్టాలి. సో బైబిల్లో ఇలాంటి విషయాల్ని తీసుకొని ఈ మతోన్మాదులు దేవుడు ఇక్కడ తప్పుగా స్పందించాడు అని అనుకుంటున్నారు తప్ప అక్కడ వాళ్ళు తప్పు చేశారు అని అనుకోవట్లేదు. సో ఇక్కడ దాదాపు అంటే ప్రతి ఒక్కరు రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు బైబిల్ని. అదేవిధంగా ఇన్ని రకాల ప్రశ్నలు వస్తున్నాయి. సో సందర్భాన్ని, ఆ చరిత్రను, ఆ నేపథ్యాన్ని, అక్కడ ఎందుకు అక్కడ ఆ విషయం జరిగింది, ఎందుకు అక్కడ దేవుడు దాన్ని అనుమతించాడు, దేవుని ఒక ఉద్దేశం ఏంటని దేవుని దృష్టి, దేవుని మనస్సును మనం అర్థం చేసుకోగలిగితే అందులో ఎలాంటి తప్పుడు సిద్ధాంతాలు కానీ, తప్పుడు భావజాలాలు కానీ పుట్టుకురావు. సో ఈరోజు కోకొల్లలుగా మనుషులు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తప్పుడు అభిప్రాయాలతో, తప్పుడు విధంగా బైబిల్ని చేరుకోవడం ద్వారా, లేకుంటే తప్పుడు ఉద్దేశాలతో చేరుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి తప్పుగానే కనిపిస్తుంది. లోకంలో సామెత ఉంది కదా, పచ్చ కమ్మలు ఉన్నోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని.
సో, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్‌లో తప్పులు చేసిన వ్యక్తులున్నాడు గానీ, తప్పు చేసిన దేవుడు మాత్రం ఎక్కడ మనకు కనిపించడు. నాలో పాపం ఉన్నదాన్ని నిరూపించండి అని యేసుప్రభు సవాలు విసిరితే, ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు ఎవ్వడు సమాధానం చెప్పాల. ఈరోజు నీకా సవాలు, నీకు కూడా అదే సవాలుంది. నువ్వు కూడా అంగీకరించి దేవునిలో తప్పులు వెతుకు. మేము సమాధానం చెప్తాం. బైబిల్ సమాధానం చెప్తుంది. అంతే తప్ప భయపడి పరిగెత్తదు, పారిపోదు, దాక్కోదు. సో, అది బైబిల్ యొక్క ఉన్నతమైన లక్షణం, విశిష్టమైన లక్షణం. మీ గందరగోళం మీరు పరీక్షించండి. అప్పుడు తర్వాత బైబిల్ దగ్గరికి రండి. అప్పుడు బైబిల్ ఏ విధంగా అర్థమవుతుందో. సో, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాను. సో, కొంతమంది చాలా రకాలుగా బైబిల్ మీద ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. దేవుడి ఉన్నతమైన కృప, మహాకృప ద్వారా. సో, వాళ్ళకు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు గానీ, అర్థం చేసుకున్నా వాళ్ళు మారరు కాబట్టి, ఎవరైతే విషయం మీద కొంచెం క్లారిటీ లేదో, నిజంగా బైబిల్ ఎందుకలా రాసిచ్చిండు దేవుడు, ఆ లింగ్విస్టిక్ రూల్స్ ఏంటి, ఎక్సిజిటికల్‌గా మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని. సో, ఒక సిద్ధాంతపరంగా, వేదాంతపరంగా మనం బైబిల్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా దేవుడు ఆ ఉద్దేశాన్ని నిజంగా వీరనుకున్న ఉద్దేశంతో రాయించాడా? లేకుంటే బైబిల్‌లో ఉన్న గ్రంథకర్తలు ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి, ఆ రోజుల్లో ఉన్నటువంటి భాషా శైలిని వాడారా? వాళ్ళ హీబ్రూ భాషా పద్ధతి ఎలా ఉంటుంది? సో, ప్రవక్తలు ఎలా మాట్లాడతారు? ఎలా ఒక విషయాన్ని వాళ్ళు అర్థం చేయిస్తారు? ఎంత హెచ్చరికంగా, ఎంత ప్రభావితంగా ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు? ఎంత విశిష్టమైన పదాలు వాడారు? ఆ పదాల్లో ఉన్న అర్థం ఏంటని ఖచ్చితంగా మనకు నాలెడ్జ్ ఉండాలి. భాషాపరమైన నాలెడ్జ్ ఉండాలి. సాంస్కృతికంగా నాలెడ్జ్ ఉండాలి. సో, చారిత్రక నాలెడ్జ్ ఉండాలా. సో, ఆ రోజు మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు? వారి వెనుక ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి? వాళ్ళు ఎందుకు అంత ఉద్రేకపూర్వకంగా కొన్నిసార్లు ప్రకటిస్తారు దేవుని వాక్యాన్ని? సో, ఆ పక్షం కూడా మనం ఆలోచించినట్లయితే బైబిల్‌లో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ట్రాన్స్‌పరెంట్. సో, ఎలాంటి తప్పులు అందులో మనం కనుక్కోవడానికి వీలుండదు. సో, తప్పు మనలో ఉంది. లోపం మనలో ఉంది. లోపం మనలో ఉంచుకొని ఇతరుని ప్రతీది లోపంలాగానే మనకు కనిపిస్తుంది. లోపం మనలో నుంచి తీసేస్తే, సో, మనం చూసేది కరెక్ట్‌గా కనిపిస్తుంది. సో, అది ఈరోజు చెప్పాలనుకున్నాను. సో, ఇప్పటి నుంచి కొన్ని వివరణ నేను ఇవ్వాలని ఆశపడ్డాను. సో, కొన్ని విషయాలు మీకు చెప్పాను కదా! బైబిల్‌లో వివాహ సంబంధాలు, తర్వాత దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని అనుమతించాడు. అలాగే కొన్ని విషయాల్ని జరిగాయి, మనుషులు జరిగించారు. సో, జరిగించినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఎందుకు అలా ఉన్నాడు? దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ముందుకు సాగుతుంది? రక్షణ ప్రణాళిక ఏ విధంగా వెళ్తుంది? అని రకరకాలుగా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో, అలాగే యెహోవా విట్నెస్ గానీ, కొన్ని శాఖలున్నాయి, కల్ట్ ఉంటాయి. వాటిని కూడా మనం టచ్ చేద్దాం. ఆ తర్వాత ఈ మతోన్మాదులకు జవాబులు చెప్తూనే బైబిల్ ఎంత విశిష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో మనం లోకానికి చాటి చెప్పి ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. తర్వాత ఇతరులకు దాని గురించి, దాని విలువను తెలియపరుద్దాం. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.